అయ్య బాబోయ్! ఈరోజు ఇది చేసిన పనికి నిజంగా నేనవుతే ఏమనుకుంట పక్కన పెట్టను గానీ, అసలు మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చివరిదాకా చూసిన తర్వాత చెప్పండి బాబోయ్! ఈ పొద్దు పొద్దున్నే నన్ను మంచి నిద్రలో ఉంటే లెగ్గొట్టేసి "అర్జెంట్‌గా హాస్పిటల్‌కెళ్ళాలండి" అని చెప్పి అంది. ఓసి ఎంక మళ్ళీ కొమ్ముంచావా బాబు అని చెప్పి అడిగితే, "పిప్పని పొడొచ్చేత్తంది. మొన్న ఇలాగే ఇత్తానంటే అన్నాం. ఇప్పుడు మళ్ళీ నాకు సీవులైట్ చేతిలో పెట్టి లైన్‌లో నుంచోమంటావా?" నాకొచ్చిన కోపానికి అయ్య బాబోయ్! మాటలు కూడా రాట్లేదు. నేవతల లైన్‌లో నుంచుంటే ఈడేమో గంట సోదెట్టాడు. గంట సోదెట్టిన తర్వాత మాకు పేపర్ అది ఇచ్చారనమాట. ఈ పేపర్ ఎట్టుకొని పైకయితే ఎళ్ళమని చెప్పన్నారు. ఫ్రీగా వాటర్ వత్తందని చెప్పేసి వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం. మన ఫ్రీగా ఒట్టి వదలకూడదండోయ్! సరే పైకయితే ఎళ్ళిపోయిన తర్వాత డెంటల్ రూమ్‌కయితే వచ్చేసాను. ఎంత ప్రశాంతంగా ఉందో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏసీ ఒకటి ఆఫ్‌లో ఉంది. మొత్తం చపచపా చెమటలు కారిపోతున్నాయి. ఈనమ్మ జీవితం గాని తర్వాత మనకి పేపర్ ఒకటి ఇచ్చేసారు. 111 అండోయ్! మన టోకెన్ నంబరు. మనకి ఇంటికి టికెట్ లాగాననమాట. ఈ పేపర్ వచ్చిన తర్వాత ఈ పేపర్ ఒకటి ఇచ్చేసారు నాకు. ఈ పేపర్ ఇచ్చిన తర్వాత అనిపించింది. అది అన్నది మళ్ళీ ఇంకో హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని చెప్పి అన్నారు. లాగి పడ్డానిగ.